జై సామాజిక తెలంగాణ. ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఖమ్మం వెలుగుమట్ల గ్రామం నిర్వాసితుల కోసం జరుగుతున్నటువంటి సభ జరిగింది. ఆ సభకు నేను కూడా హాజరవ్వడం జరిగింది. ఇవాళ ఇప్పటికిప్పుడు మనం వెలుగుమట్ల గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదు, తెలంగాణ రాష్ట్రం కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి రాష్ట్రం నుంచి మొదలుకొంది. ప్రత్యేక తెలంగాణ ఎప్పుడైతే ఏర్పాటైందో, కొత్త రాష్ట్రం అయితే ఎప్పుడైతే ఏర్పాటైందో, ఆ రాష్ట్రం నుంచి మొట్టమొదలు కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూ నిర్వాసితులు ఏడు ఊర్ల ప్రజలు నిర్వాసితులు కావడం జరిగింది. ఏడికడ్డ కిషారం ఇంకా చాలా ఊర్లు అక్కడ నిర్వాసితులు. అక్కడ కూడా వాళ్ళు భూమిని కోల్పోయినరు, పశు సంపదను కోల్పోయినరు, ఇండ్లు ఆవాసాలు కోల్పోయారు, ఉనికిని కోల్పోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ నిర్వాసితులకు కాంపన్సేషన్ అందలేదు. పైగా దాని నుంచి ఒకటిగా యురేనియము, బతుకమ్మ, తర్వాత రకరకాల అవన్నీ చూసుకుంటూ వస్తే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఏది ప్రత్యామ్నాయం కోరుకున్నటువంటి అది నిరంకుశ పాలన అన్నటువంటి గడిల పాలనను కూల్చి మళ్ళీ లౌకిక ప్రజాస్వామ్యం అని చెప్తూ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని తెలంగాణ యావత్ ప్రజలు చూస్తున్నారు. ఇవాళ తెలంగాణలో మన వెలుగుమట్ల గ్రామం ఒక ఉదంతం మాత్రమే కాదు, హైడ్రా పేరుట పెద్దవాళ్ళ బడాబాబుల ఇండ్లు ఎవరి కూల్చలేదు, రాజకీయ నాయకుల ఇల్లు కూల్చలేదు, వ్యాపారస్తుల ఇండ్లు కూల్చలేదు, కార్పొరేట్ శక్తుల కంపెనీలు ఏం కూల్చలేదు. ఏకాఏకిన మూసి ప్రాంతం వెంట ఉన్నటువంటి పేద ప్రజల ఇండ్లు కూల్చిర్రు. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఎట్లాంటి కాంపన్సేషన్ కానీ లేకపోతే వాళ్ళకు పునర్నిర్మాణాలు కూడా ఇవ్వలేదు. దాంతోపాటు మళ్ళీ గాంధీ సరోవర్ కూడా అంటున్నటువంటి సందర్భం, అక్కడ కూడా చాలామంది బాధితులు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. చదువుకుంటున్నటువంటి 1-2వ తరగతి పిల్లలు కూడా, ఇప్పుడే బడికి పోతున్నటువంటి పిల్లలు కూడా మా చదువులు, తర్వాత మా ఇల్లు, మా ఆవాసాలు ఎక్కడ ఎలాంటి పిడుగు, ఏ బుల్డోజర్ వస్తుందో అని భయపడుతున్నటువంటి సందర్భం. ఇక ఇంకా కాస్త నగరం నుంచి, మూసి నుంచి మొదలుకొని, నగరం నుంచి మొదలుకొని ఇక వెలుగుమట్ల గ్రామం ఖమ్మంలోకి కూడా ఈ బుల్డోజర్లు వెళ్ళినాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పూర్తి పేద ప్రజలు. అక్కడ భూమి ధరైంది, విలువగల భూమి అయినప్పటికీ అది భూదాన్ భూమి, అది ప్రజల హక్కు. ఎవరైతే ఇండ్లు ఆవాసాలు ఉండవో వాళ్ళ కోసం ఉన్నటువంటి నిర్మించుకున్నటువంటి ఇండ్ల పైన కూడా సర్కారు కన్నేసి అక్కడ ఉన్నటువంటి మంత్రులు, కార్పొరేట్ వ్యవస్థ మొత్తం అక్కడ ఈ ప్రజల ఆవాసాలను కూలగొట్టింది. ఇది కోర్టు తప్పని కూడా చెప్పింది. అట్లా చాలా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి జీవోలను కూడా ఖాదరు చేయకుండా, లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఈ కూల్చడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ అమాలి పనులు చేసుకొని, పాచి పనులు చేసుకొని, హాస్పిటళ్ళల్లో వార్డు బాయ్లుగా పనిచేసే వాళ్ళు, తర్వాత ఆటో తోలుకుంటున్న వాళ్ళు, చేతి వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు, కూరగాయలు అమ్ముకుంటున్న వాళ్ళు, రకరకాల 1000 మంది శ్రమ కలిగినటువంటి శ్రమ చేసే ఉత్పత్తి చేతి వృత్తుల కులాలు, ఆఖరికి బార్బరీ షాప్ అంటారు, మంగలి, చాకలి, సేవ, చేతి వృత్తుల సంస్థ, సబ్బండ వృత్తుల వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం చాలా బాధాకరం. ఇది ప్రపంచం మొత్తం కూడా తిరిగి మళ్ళీ చూసినటువంటి సందర్భం. అక్కడ మనం ఒక అమాలి సోదరుని కూడా మనం చూసినాం. ఇది ఈ ఈ ఈ వెలుగుమట్ల సంఘటనను మొట్టమొదలు మన తొలి వెలుగు రగన్న, కాళోజీ దాసరి సీనన్న గారు వెలుగులోకి తీసుకొచ్చారు ఈ విషయాన్ని. అక్కడి నుంచి ఎవరో ఫోన్ చేస్తే అక్కడ టోల్గేట్ కూడా దాటక ముందుకే వీళ్ళని అరెస్ట్ చేసారు. పోలీసులు సహకరించాలి, ప్రజల సమస్యల మీద పోరాడుతున్న వాళ్ళకు సహకరించాలి. ప్రజలకు సహకరించవలసినటువంటి పోలీస్ శాఖ కూడా మీడియాకు సహకరించకుండా పైగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక అటు నుంచి ఆగకుండా ప్రజాక్షేత్రంలోకి, అంటే అక్కడ ఉన్నటువంటి సంఘటన పైన స్పందించిన ప్రతి ఒక్కరి పైన అరెస్టులు జరిగినాయి, నిర్బంధాలు జరిగినాయి. ఇట్లాంటి ఉదంతాలను ఖండించాలి అనంటే ఇగో మనం ఇప్పుడు రేపు ఇవాళ ఒక కమిటీ ఏర్పడింది కదా, ఆ కమిటీ నుంచి రేపు ఒక పోరాట రూపం తీసుకోబోతుంది. ఆ పోరాట రూపానికి అందరం భాగస్వామ్యం కావాల్సిందే. అయితే వెలుగుమట్ల గ్రామ ప్రజలకు
అటు మంత్రులు మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు, తర్వాత ల్యాండ్ ఆర్డర్ కూడా వీళ్ళందరూ సహకరిస్తారన్న నమ్మకం సన్నగిలిపోయింది. ప్రజలే ఉద్యమంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలే సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు, ప్రజలే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ప్రజలే అనేక ఉద్యమాలలో భాగస్వామ్యం అయితే తప్ప ఇట్లాంటి వెలుగుమట్ల ఉదంతాలు జరగకుండా మాంతాయని భావిస్తున్నాం. వెలుగుమట్ల గ్రామ ప్రజలకు, వెలుగుమట్ల బాధితులకు కంపల్సరీ తప్పనిసరిగా న్యాయం జరిగే వరకు మేమందరం పోరాడతాం. ఇవాళ పాల్గొన్న అందరం పోరాడతాం. ఇక రాజకీయ ఎత్తుగడలతోటి నిన్న మొన్న కొన్ని పార్టీలు ఆవిర్భవించబోతాయి. ఆవిర్భవించినవి వాళ్ళ రాజకీయ పార్టీ స్వలాభాల కోసం అక్కడికి వెళ్ళి ఆమరణ నిరాహార దీక్ష అనే దొరసాని ఒకటి ఆమరణ నిరాహార దీక్ష ఒకటి చేసింది. మరి వెలుగుమట్ల బాధితుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేయడం సంతోషమే. అక్కడ సంఘటన ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 24 జరిగింది వెలుగుమట్లలో. మరి ఈమె వెళ్ళింది ఎప్పుడు? ఫిబ్రవరి 9 తారీఖున అక్కడికి వెళ్ళింది. ఇది అందరూ ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే లోపల నుంచి ఈమెకు సెక్రటేరియట్ల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం 3 రోజులలో రేపు మాపు భూ పంపిణీ జరగబోతుంది, 75 గజాల పంపిణీ జరగబోతుంది అన్న సమయంలోనే మంచిగా మెత్తటి పరుపులు వేసుకొని, దండలు వేసుకొని, గుమ్మడికాయల దిష్టి తీసుకొని అక్కడ ఆమరణ నిరాహార దీక్ష అనేది ప్రజలందరూ ఆ నాటకాన్ని చూసిర్రు. అది నాటకం అని కూడా ప్రజలకు 3 కోట్ల 4 కోట్ల ప్రజలకు అర్థమైపోయింది. మరి నీ నిరాహార దీక్ష సరైంది అయితే ప్రజలు అడుగుతున్నమాట, నీ నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష సరైంది అయితే మరి కుమ్మరిగట్టులో చచ్చిపోయినటువంటి 2 నెలల పాప కోసం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని అంటున్నారు. మరి అక్కడ నిరాహార దీక్ష చేయట్లేవు. ఇప్పటికీ కుమ్మరిగట్టు బాధితుల తరపున కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందేమని మేము కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆమె రాజకీయ పార్టీ, ఒక సంస్థ కనుక మా డిమాండ్ కూడా ప్రజల నుంచి వచ్చిన, ప్రజల తరపున మనమందరం ఆమె కూడా తప్పకుండా కుమ్మరిగట్టు 2 నెలల పాప పైన జరిగినటువంటి సంఘటన పైన ఆమె నిరాహార దీక్ష ఒకటి చేయాల్సిన, ఆమరణ నిరాహార దీక్ష చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ఇవాళ ఇది ఆగుతుందని మేము భావిస్తలేం. ఆగాలి అంటే ప్రజల నుంచి ఉద్యమం వస్తుంది. ప్రజా పోరాటం నుంచి గాంధీ సరోవర్ అయినా తర్వాత ఇంకా తదితరమైనా జరగకుండా జాగ్రత్త పడాలి అని పడతామని కోరుకుంటూ ప్రజల తరపున నాయకులకు సరైన బుద్ధి చెప్తామని ఆశిస్తూ సహకరిస్తున్నటువంటి పేరున మీడియా సోదరులందరికీ తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నా. జై సబ్బండ శక్తి, జై సామాజిక తెలంగాణ.